ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్స్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉంది. మరి ఈ టైంలో నేను ఈటీఎఫ్లో పెట్టాలి అంటే నాకు మంచిగా ఎక్కడ సజెస్ట్ చేస్తారు? సో చాలా మంది రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం వేరే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టాలనుకుంటారండి. అంటే ఇండియాకి సంబంధించేసి అయితే చాలా మంది అమెరికాలో ఇన్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే టెక్నాలజీ స్టాక్స్ చాలా వరకు డిస్కౌంట్లో ఉంటున్నాయి కదా. అట్లా వరల్డ్ వైడ్గా ఎక్కడైతే మంచి డిస్కౌంట్లో నడుస్తున్నాయి మార్కెట్స్, బాగా డ్రాప్ అయినాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటారు. అండ్ ఇండియాలో అయితే ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఫేవరెట్ ఏరియా అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం. అయితే ఇంతకుముందు ఏంటంటే ఆర్బీఐలో టైం టు టైం వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారండి. 2009 అప్పుడు ఆర్బీఐలో ఒక రూల్ పెట్టారనమాట, వరల్డ్ వైడ్గా ఎంతకన్నా ఎక్కువ డబ్బులు పెడతానికి వీల్లేదని. ఆ రూల్ ప్రకారం ఏంటంటే మెజారిటీ ఈటీఎఫ్స్ అయితే ఆల్రెడీ ఫిల్ఫిల్ అయినాయి, కొత్తగా పెడతానికి వాళ్ళు ఎలవ్ చేయటల్లా. అందుకని పాత యూనిట్స్ ఎవరైనా అమ్మితేనే మీరు కొనాల్సి వస్తుంది అనమాట. అందుకని మెజారిటీ ఈటీఎఫ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్లో ట్రేడ్ అవుతున్నాయి, 10 to 15% వరకు. బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రూట్ బెటర్ అనమాట. స్టిల్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 30 ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని అలౌ చేస్తున్నాయండి. కాబట్టి మీరు ఈ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అండ్ అందులో ఫ్రాంక్లిన్ ఇండియా ఫెడర్ యుఎస్ ఆపర్చునిటీ ఫండ్ అని ఉంటుందండి. అది ఇండియాలో బిగ్గెస్ట్ ఫండ్ అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు 3,800 crores ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు. దాని ద్వారా మనం అమెరికన్ మార్కెట్ ఎక్స్పోజ్ అవ్వచ్చు. అండ్ అడవలైజ్ యుఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫండ్ అనమాట ఇండియాలో. అది ఆల్మోస్ట్ 2,800 crores మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. దాని ద్వారా మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. అలాగే అడ్వలైజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్షోర్ అండి, అది 1,100 crores, అది కూడా అవ్వచ్చు. పీజీఐఎం ఇండియా గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్, ఇట్లా కొటాక్ వాళ్ళు, యాక్సిస్ వాళ్ళు, ఏబిఎల్ వాళ్ళు, అండ్ అడ్వలైజ్, సుందరం, అండ్ పీజీఎం, హెచ్ఎస్బిసి, కొటాక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వీళ్ళందరూ మహేంద్ర మెనోలైఫ్ అంత చాలా వరకు అమెరికన్ మార్కెట్ సెంట్రిక్గా చాలా వరకు ఫండ్స్ ఆఫర్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఇచ్చే ఈ లిస్టు 30 లిస్టు ఇప్పటికీ కరెంట్, అంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, రిస్క్ డైవర్సిఫై చేద్దాము అనుకుంటే కనుక ఈ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో. మరి ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ ట్యాక్సెస్ ఒకటి నడుస్తున్నాయి కదా సార్, మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వీటిపైన? ఎక్కడ పోయినా సరే ట్రంప్ ఈ చైనా టారిఫ్ వార్ తోటి మార్కెట్స్ అన్ని ఎంతో కొంత డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటాయండి. యాక్చువల్లీ ఈ డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ డ్రాప్ అయినవి, ఆ డిస్కౌంట్ కూడా అందుకే కదా వచ్చేది. అందుకని ఏ కంట్రీ అయినా సరే ఈ డిస్టర్బెన్స్ టెంపరీగా ఉంటాయండి ఈక్విటీ మార్కెట్లో, ఎప్పటికీ ఉండవు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నిజంగా అమెరికా కనుక మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ కనుక అయితే కనుక ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎంతకంత మనం కూడా బెనిఫిట్ పొందొచ్చు అనమాట. ఇందులో కొన్ని యూరోప్ మార్కెట్స్ కూడా ఉన్నాయండి. మీరు కావాలంటే యూరోప్, చైనా ఉన్నాయి, అండ్ అమెరికా ఉన్నాయి, ఏది తీసుకోవచ్చు. మీకు ఏదైనా సరే ఆ మార్కెట్ యొక్క జియోగ్రఫీ కనుక ఐడియా కనుకుంటే, అక్కడ మార్కెట్స్ బాగా పడ్డాయి, రెడీ టు రివర్స్ అయ్యేలాగా ఉంది అని మీరు అనుకుంటే కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే అమెరికన్ సెంట్రిక్ టెక్నాలజీ ఈటీఎఫ్స్ ఎప్పుడు బాగుంటాయండి అవి. అందుకని అమెరికాలో ఉన్న కూడా ఎక్కువ మంది అందులో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మన ఇండియా నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా రిస్క్ డైవర్సిఫై చేద్దాము, అచ్చం ఇండియాలో కాకుండా వేరే కంట్రీల్లో కూడా పెట్టాలి అనుకుంటే కనుక మనం వీటిలో పెట్టచ్చు. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇండియన్ రూపీలోనే పెట్టచ్చు, బట్ అక్కడున్న గ్రోత్ని మనం చూసుకోవచ్చు. ట్రెడిషనల్గా ఏంటంటే ఇండియాలో స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, యాక్చువల్ ప్రైవేట్ బ్యాంక్స్ చాలా చీపర్గా ఉన్నాయి. 10 years యావరేజ్ మీద ఇప్పుడే చీపర్గా ఉన్నాయి. ఇంత చీపర్గా ఉన్నా సరే ఇండియాలో ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ యావరేజ్ PE 20 ఉంటుందండి. సిటీ బ్యాంక్ 10 PEకి దొరుకుతుంది. ఎందుకంటే గ్లోబల్ బ్యాంక్స్ అయ్యి అండ్ సింగిల్ డిజిట్ PEకి దొరుకుతున్నాయి సిటీ బ్యాంక్ లాంటివి అమెరికాలో. ఇండియాలో ఇంత బాగా డ్రాప్ అయిన తర్వాత కూడా 10 years యావరేజ్ PE దగ్గర ఉన్నా సరే స్టిల్ 20 PE నడుతుంది ఇక్కడ. అందుకని వరల్డ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఏంటంటే చీపర్ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీని కొనేయచ్చు, రిస్క్ ఎంతకంత డైవర్సిఫై అవుతుంది. అండ్ అందరికీ తెలిసిందే డాలర్ ఎవ్రీ ఇయర్ 2-3% పెరుగుతుంది, తగ్గడాలే ఉంటుంది కదా. అట్లా కూడా మన డాలర్ అప్రిషియేషన్ మనం తీసుకోవచ్చు అనమాట. ఏదైనా కావచ్చు. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో బాగా డిస్టర్బెన్స్లు ఉన్నాయి, వరల్డ్ వైడ్గా డిస్కౌంట్ సేల్ నడుతుంది. కాబట్టి ఎవరైనా ఇండియన్ ఇన్వెస్టర్స్ అబ్రాడ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ లిస్టులో ఉన్న వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ ఎంతవరకు ఉంటుంది అంటారు సార్? సో నేను చూశాను చాలా వరకు ఇవనండి, టెంపరీగా 1 or 2 years ద బెస్ట్ రిటర్న్స్ ఎత్తేమో కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండియా ఉన్నంత గ్రోత్ ఎక్కడ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనం చూసామనుకోండి, అమెరికాలో మొన్నటి వరకు మాఫాంగ్ ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చింది, 30%. అండ్ హాంకాంగ్ సంబంధించిన హాంకాంగ్ బీస్ కానీ హాంకాంగ్ టెక్నాలజీ ఈటీఎఫ్స్ కానీ ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి,
మొన్నటి వరకు. బట్ ఈ డిస్టర్బెన్స్ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఇది బెస్ట్గా ఉంది. ఎస్ అందుకని టెంపరీగా వరల్డ్ మార్కెట్స్ మనకన్నా బీట్ చేసినా లాంగ్ టర్మ్లో ఇండియాలో వచ్చినంత రిటర్న్స్ ఏ మార్కెట్లో రావండి, అది గమనించాలి. బట్ షార్ట్ టర్మ్లో ఉన్న డిస్టర్బెన్స్కి మాత్రం మీకు బ్యాలెన్స్ అవుతుంది. రెండోది వరల్డ్ వైడ్గా తక్కువ రేటు దొరుకుతుంది ఇండియాతో పోల్చుకుంటే. ఇప్పుడు చైనా మార్కెటే చూసుకోండి, నీకు ఎంటైర్ మార్కెట్ 10 PE దొరుకుతుంది. ఇండియాలో నిఫ్టీ ఇంత పడిన తర్వాత కూడా స్టిల్ 20 PE రన్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ట్రెడిషనల్గా ఇండియాలో మార్కెట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, అబ్రాడ్లో మార్కెట్ చాలా చీపర్ ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని వాటిని డైరెక్ట్ ఇండియాతో కంపేర్ చేయకూడదు. ఇండియాలో గ్రోత్ చాలా అగ్రెసివ్ ఉంటుంది, అక్కడ కన్జర్వేటివ్ చాలా స్లోగా ఉంటుంది. అందుకని ఇక్కడితో మనం కంపేర్ చేయలేము. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.